బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో తెలుగు సినీ గీత సుమధుర గారి వేటూరి సుందర రామ్మూర్తి 13వ వర్ధంతి సభను నిర్వహించారు. తెలుగు సినీ సాహిత్య జగత్తులో దాదాపు 1800 సినిమాలకు 6000కు పై చిలుకు పాటలు రచించిన విశిష్ట కవి వేటూరి అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ కొనియాడారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన వేటూరి 13వ వర్ధంతి సభకు రావూరి నరసింహవర్మ అధ్యక్షత వహించారు. దర్శకుడు సన్నివేశాన్ని వివరించిన వెంటనే సందర్భోచితంగా పాటలు రాసి ఇవ్వగల ప్రత్యేకత రచన విధానాన్ని కలిగిన ఏకైక కవి వేటూరి అని ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ ప్రశంసించారు. ఈ సభలో ఎస్ కృష్ణ, ఎం జాకెబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళి రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు వేటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులను అర్పించారు. తెలుగు సినీ జగత్తులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న కవి వేటూరి. సుమారు 8 నంది అవార్డులు, 3000-4000కు పైగా పాటలు రచించి తెలుగు సినీ జగత్తులో పాటల మురవల్లో నూతన ప్రక్రియలు ప్రవేశపెట్టిన వేటూరి సుందరరామ్మూర్తి సుమారు 8 నంది అవార్డులు, 3000-4000కు పైగా పాటలు రచించి తెలుగు సినీ జగత్తులో పాటల మురవల్లో నూతన ప్రక్రియలు ప్రవేశపెట్టిన వేటూరి సుందరరామ్మూర్తి గారికి మనం ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన తెలుగు సినీ జగత్తుకు పాత తరానికి కొత్త తరానికి అందించిన పాటలు నాటికి నేటికి ప్రజల గుండెల్లో, ప్రేక్షకుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. వేటూరి సుందరరామ్మూర్తి గారిలో మనం చూసే ప్రత్యేకత ఏమిటంటే తరతరాలకు కూడా అంతు చెక్కని వారి యొక్క సాహిత్యం యొక్క విలువలు ఏమి లేదంటే ఒక దర్శకుడు ఒక సన్నివేశాన్ని అందించి పాట రాయమని చెప్పి ఆ దర్శకుడు ఆలోచించే లోపులోనే ఆయన వారికి చక్కటి కవిత పాటను రాసి సినీ పాటను రాసి అందించేవారు. అంత వేగవంతంగా పాట రాసి ఇవ్వడం అనేది సినిమా ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు జరగలేదు, ఇక జరగబోదు కూడా. ఆయన ఒక ప్రభంజన కవి అని చెప్పుకోవాలి. ప్రభంజన కవి కూడా మనకు అందటం లేదు. మనకి ఆయన గురించి చెప్పాలంటే మనకు మాటలు చాలా. నవరస గీత అక్షరాలను అలంకరించి సినీ కళామ తల్లికి నైవేద్యంగా సమర్పించిన పాటల పూజారి వేటూరి గారు. ఈయన వేటూరి గారు విద్యాభ్యాసం డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆయన ఉద్యోగరీత్యా మొట్టమొదట పాత్రికేయుడిగా పనిచేశారు. ఆ తర్వాత కె విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఓసేత కథ ద్వారా సినిమా ప్రపంచానికి పరిచయం అయ్యారు. తెలుగు సినిమా సాహిత్యానికి కావ్య గౌరవాన్ని ఆపాదించిన మహాకవి వేటూరి సుందరరామ్మూర్తి గారు. వారి కళానికి 2 వైపులా పదులుంటుంది అని అంటూ ఉంటారు. వారు అన్ని విధాల పాటలు, భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, సందేశాత్మక గీతాలు, ప్రేమ, విరహ వేటూరి చక్కగా రాశారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాట, పంజరానికి పావురానికి పెళ్లి చేసే ఈ పౌరలోకం అనే పాట, ఈ దుశ్శాసన దుర్వినీతి దుర్యోధన రాజ్యంలో అనే పాట, ఇటువంటి చక్కటి పాటలు రచించడమే కాక అమ్మని కమ్మని దెబ్బ, చిలకొట్టుడు కొడితే ఇటువంటి సాహిత్యాన్ని అందించిన వ్యక్తి వేటూరి.